హాయ్, అందరికీ నమస్తే. అర్ధరాత్రి ఒక ఆడది తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్ట. అసలు ఆ అర్ధరాత్రి ఆడవాళ్ళు ఎందుకు తిరగాలి? దేనికోసం తిరగాలి? టైంపాస్ కోసం తిరగడం కోసమా? అంటే టైంపాస్ కోసం తిరిగితే స్వతంత్రం వచ్చినట్ట. దాని గురించి గత కొన్ని రోజులుగా ఒక విషయం పట్ల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే, ఎవరైతే సినిమా యాక్టర్ అన్నపూర్ణ గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మహిళల గురించి, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల గురించి ఒక తల్లిగా కొన్ని జాగ్రత్తలు చెప్పారు, కొన్ని విషయాలు సూచించారు. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఆమె ఏం చెప్పిందంటే, అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరిగితేనే మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్ట. అర్ధరాత్రి స్వతంత్రం గానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు, మందు కూడా కొంచెం ఉంటుంది. ఒక విషయం అడిగారు, ఏదైనా పని మీద ఆ సమయంలో అంటే 24 గంటల్లో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పని చేసుకోవచ్చు. సో మీకు వృత్తిరీత్యా వెళ్ళొచ్చు, ఏదైనా పని ఉంటే వెళ్ళొచ్చు. టైంపాస్కి నువ్వు రోడ్ల మీద ఫోన్ తీసుకొని మాట్లాడుకుంటూ ఎవరినో జతేసుకొని తిరగడం, ఇష్టం ఉన్నట్లు బైక్ మీద తిరగడం, ఇట్లాంటి జరిగినప్పుడు కొన్ని హింసలు జరిగే అవకాశం ఉంది. మహిళలు జాగ్రత్త తీసుకోవట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవడం లేదు, నెగ్లెన్స్. దానివల్ల కొందరి దృష్టి ఆకర్షిస్తారు, దానివల్ల ప్రాబ్లం అయ్యేది ఎవరికి? వారికే. సో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే కొన్ని గత కాలంలో కొన్ని చూస్తూనే ఉంటాం. రేప్ కేసెస్ కానీ, కిడ్నాప్ కేసెస్ కానీ, ఆ దిశ కేసు కానీ, అట్లాంటివి కొన్ని జరిగినప్పుడన్నా మహిళలు అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని వారు క్లియర్గా చెప్పారు. దాన్ని కొందరు నెగిటివ్గా ఆలోచించుకొని, కొందరు అంటే అసలు 100కు 100% 1% ఎవరో సింగర్, మీకు తెలిసే ఉంటుంది, చిన్మయ్య గారు చేసిన వ్యాఖ్యలు మొత్తం సోషల్ మీడియాలో ధూమరం రేపాయి. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అని జరగాలి. ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. అయినప్పటికీ అందరూ అన్నపూర్ణ గారికి సపోర్ట్గా నిలిచారు. ఎందుకంటే చిన్మయ్య గారు ఏమన్నారంటే, అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరగొద్దు, అసలు హాస్పిటల్కి పోవద్దు, అర్ధరాత్రి అసలు ఎవరు పుట్టకూడదు మన భారతదేశంలో, ప్లస్ ఎలాంటి పనులు చేసుకునకూడదు, జస్ట్ 6 గంటలు 8 గంటల లోపే పుట్టాలి, 6 గంటలు 8 గంటల లోపే అన్ని పనులు చేసుకోవాలి, అసలు ఈ దేశంలో పుట్టడం దౌర్భాగ్యం, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. అసలు బుర్ర పనిచేస్తుంది ఆమెకి. అన్నపూర్ణ గారు ఏ విషయం చెప్పారు, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడున్న జనరేషన్కి చిన్మయ్య గారు, మీరు సింగరు, ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలి, రైట్? ఆమెకు సపోర్ట్గా నిలిచి, మనకి అన్ని సమయాలు ఒకే రకంగా ఉండవు, అందరూ ఒకే రకంగా ఉండరు, మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని వారు చెప్పిన సూచనలు నువ్వు నెగిటివ్గా తీసుకొని దాన్ని ఇష్టం ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం, దానివల్ల నీకే ప్రాబ్లం అయింది, నీ మీద కేసులు అయినాయి. సో దానికి సంబంధించి నువ్వు ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నావు. సో పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పారంటే దాని వెనుక చాలా విషయం దాగి ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. అంతేగాని వారు చెప్పారు కదా అది రాంగ్, నీకు ఎట్లా తెలుసు రాంగ్ అని? 40 సంవత్సరాల నుంచి ఆమె ఎక్స్పీరియన్స్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని చూసిండది. సో ఒక తల్లిగా మనకు చెప్పింది ఆ ఉద్దేశంతోనే. బట్ మహిళలు అని ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు కూడా కొంత లిమిట్ ఉండాలి మీకు కూడా. అంటే అబ్బాయిలకు లేదా అంటే వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మన సెల్ఫ్ కేర్ ఉండాలి. ఇప్పుడు అర్ధరాత్రి 11:30, 12 అయింది, ఆ సమయానికి నీకు ఏదో పని మీద బయటకు వచ్చినావు, నువ్వు అలర్ట్గా ఉండాలి. ఆ సమయంలో బయటకు వస్తున్నావు అంటే మీ ఇంటి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి, నువ్వు ఎక్కడున్నో లొకేషన్ పెట్టాలి. ఎక్కువ ఇట్లాంటి హింసలన్నీ, ఇట్లాంటి దారుణాలన్నీ సిటీ అంటే నగర ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి. సో మనం చాలా జాగ్రత్తతో ఉండాలి. సో ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బట్ మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. మన భారతదేశంలో మహిళలకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది, సరి సమానంగా వారి కూడా హోదా కల్పించారు. అంతేందుకు మన దేశం యొక్క రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వారు కూడా మహిళనే, ద్రౌపది ముర్ము గారు. సో మహిళలకి ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారతదేశంలో, ఇతిహాసాల నుంచి, కొన్ని యుగాల నుంచి. సో
అసత్యాలను ప్రచారం చేయకుండా మహిళలు ఉన్నతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే సమాజంలో చీడ పురుగులు చాలా ఉంటాయి. ఎవరైతే పురుషులు ఉన్నారో అబ్బాయిలు కూడా అమ్మాయిల విషయాల్లో చాలా కేరింగ్ ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఇష్టం ఉన్నట్టు అరచకాలు సృష్టించకూడదు. దానివల్ల పురుష జాతి కూడా అవమానం జరుగుతుంది. కొందరు మూర్ఖులు ఉంటారు, రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటప్పుడు మహిళలు కూడా ఎలా ఉండాలి? సో పేరెంట్స్ కూడా తమ పిల్లలకి ప్రతి విషయంలో చెప్తూ ఉండాలి. బయటికి వెళ్ళే ముందు, వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్తూ ఉండాలి. అవి జాగ్రత్తలు, వాళ్ళని అంటే వాళ్ళ హక్కులను భంగం కలిగించినట్టు కాదు. సో ఈ విషయంలో మనందరం జాగ్రత్త ఉండాలి. సో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి నా ద్వారా చిన్ని మెసేజ్ అనుకుంటున్నా. సో వన్స్ అగైన్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడి ఆశీస్సుతో అందరూ సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్.